శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అవును, ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మరణపు యొక్క ముళ్ళు పాపము, వ్యాధికి కారణము కూడా పాపమే. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులతో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తూ వారిని స్వస్థతపరిచాడు. నిజమే, మన పాపములు క్షమింపబడినప్పుడు మనకు శారీరకమైనటువంటివి మానసికమైన స్వస్థతలు కలుగుతాయి. కేవలం మన వ్యాధులను పోగొట్టడంలో ఆయన ప్రయాసపడుతూ ఉండడమే కాకుండా వ్యాధికి మూలమైనటువంటి పాపమును కూడా పోగొట్టేదానికోసమై, వాటి నుండి విడుదల పొందుకునే దానికోసమై యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఈ రోజుల్లో చాలామంది స్వస్థత కొరకు యేసు వద్దకు వస్తున్నారే కానీ ఆత్మరక్షణ కొరకు కాదు కదా. నీవెన్ని స్వస్థతలు పొందుకున్నా నీవు ఆత్మరక్షణ పొందుకోలేకపోతే గనుక దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాలేవు. అవును ప్రియులారా, ఒక అబ్బాయి తన ముక్కు మీద ఈగ రాలుతూ ఉంటే చేతితో తరుముతూ ఉన్నాడట. ఎన్నిసార్లు తరిమినా కూడా ఆ ఈగ మళ్ళీ తన ముక్కు మీద రాలడం చూసినటువంటి తన అమ్మమ్మ గారు గమనించి, నాయనా నీ ముక్కుకు ఉన్నటువంటి బెల్లం అంటుకుందిరా, ఆ బెల్లం కడుక్కోనాయనా అని చెప్పగానే వెళ్ళి ఆ ముక్కు మీద ఉన్నటువంటి బెల్లమును కడుక్కున్నాడట. పిల్లలు గమనించండి, ముక్కుకు బెల్లం రాసుకొని ఈగను రావద్దంటే అది ఊరుకుంటుందా? నీ ముక్కు శుభ్రంగా ఉంటే ఈగ నీ జోలికి రాదు కదా. అందుకోసమే నీ ఆత్మ శుద్ధంగా ఉంటే, నీ పాపములను ఒప్పుకొని ప్రభు సగ్గరికి వచ్చినట్లయితే గనక మనకున్న ప్రతి వ్యాధిని కూడా దేవుడు నిర్మూలన పరిచి పరిపూర్ణమైన ప్రేమతో తన అక్కను చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు నిజంగా ఈ క్షణమే సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆశపడదాం. రేపటి మందిరావరణంలో దేవుడిచ్చే దివ్యమైన వర్తమానాన్ని విని మన కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుకొని పాపము నుండి కడుక్కొని మనకున్నటువంటి ప్రతి రోగములను స్వస్థత పొందుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన ఈ మాటలు మా ఆత్మీయ జీవితమునికి ఎంతో తోడ్పడులాగున మాకున్నటువంటి శారీరకమైన ప్రతి రోగమును నజరుడిని యేసయ్య నామంలో కడిగి శుద్ధీకరించినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.